వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమః శివాయ. మన ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం తులారాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుందనే తెలుసుకుందాం. తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు వారు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశిలో ఉంటారు. ఈ తులారాశికి ఈ వారం గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయంటే, తులారాశికి శని పంచమంలో అనుకూలంగా లేడు. అలాగే షష్టమంలో రాహు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కుజగురులు అష్టమంలో వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. రవి భాగ్యంలో అనుకూలంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు దశమంలో అనుకూలంగా లేడు. బుధుడు దశమంలో అనుకూలంగా ఉన్నాడు సంచారం. కేతు వ్యయంలో, కన్యలో కేతు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి తెలియజేస్తూ, తులారాశి వారికి ఈ వారంలో గోచరరీత్యా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, కొన్ని పనులు తలపెట్టిన పనులు వీళ్ళు బ్రేక్ పడతా అవకాశాలు ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్ విషయంలో కానీ ఇంకా వేరే ఆర్థికపరమైన లావాదేవీల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకుంటే మంచిదని తెలియజేస్తూ, విద్యార్థులకు సంబంధించి విద్యార్థులందరూ కూడా రాణించే అవకాశాలే వీళ్ళకి సంతృప్తిగా కనపడుతుంది. కొన్ని తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి పరిష్కరించుకుని బయటపడే అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ గ్రహస్థితి గోచరిస్తుంది. విద్యార్థి రంగం కాకుండా ఉద్యోగస్తులకి కొంత ఆశాజనకంగా ఈ వారం కనపడుతుంది. ఆరోగ్యంపై వీళ్ళందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిదని తెలియజేస్తూ, కొన్ని విషయాల్లో చాలా చూసి అన్నీ ఆలోచించుకుని చేయవలసిన అవకాశాలే పనుల్లో గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో ప్రెషర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కూడా ఈ వారం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టి తులారాశి వారికి కొంచెం మనశ్శాంతి లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక వీటిలన్నింటినీ అధిగమించాలంటే ఈ తులారాశి వారు ఈ వారంలో తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారి దేవాలయ సందర్శనం చేస్తే మంచిదని తెలియజేస్తూ, ఈ వారం వృశ్చిక రాశి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 4, 4, 8 మొత్తం 9 పాదాలు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా శని అర్ధాష్టమ శని జరుగుతుంది. శని 4లో వ్యతిరేకమైన ఫలితాలు. రాహు కూడా పంచమంలో అనుకూలంగా లేడు. కుజుడు సప్తమంలో అనుకూలంగా లేడు. వీరికి మాత్రం గురుడు సప్తమంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే రవి అష్టమంలో అనుకూలంగా లేడు. అలాగే బుధ శుక్రులు భాగ్యంలో ఉన్నారు. ఇక్కడ భాగ్యంలో బుధుడు యోగించకపోయినా సరే శుక్రుడు యోగిస్తాడు. అలాగే లాభంలో కేతువు కూడా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఈ వారంలో జరిగే సూచనలు కనపడుతూ, గ్రహస్థితి అలా ఇస్తూ వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినా సరే వాటిలన్నింటిని కూడా అధిగమించి ముందుకు సాగుతారని చెప్పి తెలియజేస్తూ, కొన్ని పనుల్లో మాత్రం వీళ్ళకి విజయాలు వరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ఆస్తులకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు ఏమన్నా తగులు, కోర్టు కేసులు వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. అలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిదని తెలియజేస్తూ, ఇంకా అలాగే విద్యార్థులు రంగానికి విద్యార్థులు చేసే పనులన్నీ కూడా సక్సెస్ సాధిస్తారని ఈ వారంలో తెలియజేస్తున్నాం. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపార రంగం అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు కానీ, అలాగే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వారికి కానీ వ్యాపారంలో కూడా కొంత ఖర్చు అయినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి ఈ వారంలో మళ్ళీ డైలీ వ్యాపారస్తులు కానీ ఒకరోజు నష్టం వచ్చినా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు. అలాగే వీళ్ళు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారు కుజుడికి సంబంధించిన రంగు వస్త్రం ధరించి
ఈ యొక్క విష్ణాలయ సందర్శనం చేసుకోవటం మంచిదని ఈ వారం మనం తెలియజేయడం జరుగుతుంది. మన ప్రేక్షకులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వారం ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపి ధనుసు రాశిలో సంచరిస్తాయి. ఈ ధనుసు రాశి వారికి 3లో శని సంచారం అనుకూలంగా ఉన్నాడు. రాహు 4లో అనుకూలంగా లేడు. అలాగే గురుడు 6లో అనుకూలంగా లేడు. షష్టమంలో గురుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. రవి సప్తమంలో అనుకూలంగా లేడు. అలాగే బుధ శుక్రులు అష్టమంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తారు ధనుసు రాశి వారికి. అలాగే దశమంలో కేతువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. ఇక ఈ ధనుసు రాశి వారికి గోచార రీత్యా ఈ గ్రహాలు వివిధ రంగాల వారికి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి తలపెట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కూడా సంతృప్తికరంగానే వీళ్ళకి సాగుద్దని తెలియజేస్తున్నాం. అలాగే వాహన విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, అలాగే అపార్ట్మెంట్లు కానీ, ఇంకా వివిధ భూముల మీద ఇన్వెస్ట్మెంటు చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే వీళ్ళు కొంచెం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులు అనుకున్నటువంటి మేర వీళ్ళు ఆ విద్యలో రాణించే అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారాలు ఈ వారం అంతా కూడా లాభంగానే ఉండే అవకాశాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో ఆశించినంత అంటే ప్రమోషన్లు కానీ లైక్ ఇంకా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి ఈ వారం. సో రాజకీయ నాయకులకి ఈ వారంలో నామినేటెడ్ పోస్టులకు కానీ అలాంటి ఏదైనా కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో కొంచెం ధన వ్యయం ఉంటుంది ధనుసు రాశి వారికి. అలాగే బంధుమిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కొంచెం ఏదైనా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని తెలియజేస్తూ వీళ్ళు ఈ ధనుసు రాశి వారు యొక్క మెరూన్ కలర్ వస్త్రాలు ధరించి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే మంచిదని మనం తెలియజేస్తూ మకర రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార రీత్యానే తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇందుట్లో జన్మించిన వారు మకర రాశిలో ఈ 9 పాదాలు మకర రాశిలో ఉంటాయి కనుక మకర రాశికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయనే తెలుసుకుందాం. మకర రాశికి ద్వితీయంలో శని సంచారం అనుకూలంగా లేదు. రాహు 3లో అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. గురుడు 5లో అనుకూలంగా ఉన్నాడు. కుజుడు 5లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. అలాగే రవి షష్టమంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు గోచార రీత్యా. అలాగే మకర రాశికి సప్తమంలో బుధ శుక్ర సంచారం జరుగుతూ ఉంది ఈ వారం. సప్తమంలో వీళ్ళు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. అలాగే కేతువు 9లో కేతువు కూడా వీరికి అనుకూలమైన ఫలితాలు ఎవరైనా తెలియజేస్తూ ఈ మకర రాశిలో ఈ 9 పాదాల్లో జన్మించిన వ్యక్తులకు ఈ వారం ఎలా ఉంటుందనేది చూసుకుందాం. వీళ్ళు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా మంచి రంగంగానే స్థిరపడతారు. అలాగే ఆస్తి విషయాల్లో కానీ కొన్ని ఈ సెటిల్మెంట్ వ్యవహారాల్లో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే విద్యార్థులు కానీ, అలాగే ఉద్యోగం రాకుండా ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళు ఆయా సంబంధమైన ప్రయత్నాలు చేస్తే వీళ్ళు సక్సెస్ సాధించే అవకాశాలు తప్పకుండా ఈ గ్రహస్థితి గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో వీళ్ళు అనుకున్న లక్ష్యాలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయైనా సరే ఈ వారంలో వీళ్ళకి వీళ్ళకి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక గృహ నిర్మాణం కానీ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాటిల్లో వీళ్ళు ఇదివరకున్న చికాకులు తొలగి వీళ్ళు చేసే ప్రయత్నాలు
సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వివాహ విషయంలో కూడా వీరికి అనుకూలమైన ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహస్థితి అనుసరించి. అలాగే వ్యాపారంలో గత వారం కన్నా ఈ వారంలో కొంచెం రాణించే అవకాశాలు, వీరికి వ్యాపార రంగం అనుకూలించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార రంగానికి పెద్ద పెద్ద పారిశ్రామిక రంగానికి కూడా అనుకూలమైన కాలమే. కొన్ని మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే వీరికి కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇంకొన్ని అనుకోని ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి కలుగుతున్నాయి. అలాగే వీళ్ళు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వారంలో అమ్మవారి దేవాలయం సందర్శించడం ఉత్తమమైందని తెలియజేస్తూ ఈ వారం కుంభరాశిలో పుట్టిన వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశిలో పుట్టినవారు పూర్వభద్ర, ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశికి గోచార రీత్యా గ్రహ సంచారం ఎలా ఉందంటే, కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. శని అనుకూలంగా లేడు. అలాగే ద్వితీయంలో రాహు అనుకూలమైన ఫలితాలు లేడు. కుజగురులు చతుర్థంలో అనుకూలంగా లేరు. అలాగే రవి 5లో కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. షష్టమంలో శుక్రబుధుల్లో బుధుడే అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే కేతు అష్టమంలో, కేతువు కూడా ఈ కుంభరాశి వారికి అనుకూలంగా లేరు. ఇక ఇలా గోచారరీత్యా జరుగుతున్న దాంట్లో కుంభరాశి వారికి అనుకున్న ఏ పనైనా సరే ఈ వారంలో కొంచెం సకాలంలో పూర్తి చేసుకుని దాన్ని నెరవేర్చుకునే అవకాశాలు కొద్దిగా కనపడుతున్నాయి. ఫైనాన్షియల్గా కూడా గతం కంటే కూడా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఈ వారం ఉంటుందని తెలియజేస్తూ, ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందుకరమైన పరిస్థితులు కనిపెడుతున్నాయి. కుంభరాశి వారికి కొన్ని సమస్యలు వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు దేవాలయాలు కానీ కొన్ని అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం కొన్ని పుణ్యక్షేత్రాలు కానీ కొన్ని విహారయాత్రలకు వెళ్తే మంచిదని తెలియజేస్తూ, ఇంకా అలాగే ఆస్తి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ కొన్ని పేపర్స్ విషయంలో వీళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మనం తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా వ్యాపార లావాదేవీల్లో కానీ ఉద్యోగస్తులకు కూడా కొన్ని ఒత్తిళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి. ఇక కొంచెం కళారంగానికి సంబంధించిన వారికి మాత్రం కొంచెం అనుకోకుండా ఏదైనా కలిసి వచ్చే అవకాశం మాత్రం కనపడతా ఉంది. అలాగే ఈ వారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే వీరికి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకోవాల్సిందిగా మనం తెలియజేస్తూ, వీళ్ళు ఈ వారం అంతా కూడా ఏదైనా శివారాధన చేసుకుంటే మంచిదని మనం ప్రెడిక్షన్ తెలియజేస్తూ, వీరికి గ్రహస్థితి అంతా కూడా ఆ అమ్మవారి దయతో అనుగ్రహించాలని కోరుకుంటూ మేన రాశికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ మీనరాశిలో ఉంటారు. కనుక ఈ మీనరాశికి జన్మరాశిలో రాహు సంచారం, అలాగే గురుడు కుజుడు 3లో సంచారం, రవి 4లో సంచరిస్తున్నాడు. పంచమంలో బుధ శుక్రులు, సప్తమంలో కేతువు, 7లో శని. ఈ సంచారం జరుగుతున్న మీనరాశి వారికి గోచారరీత్యా గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కనుక ఈ వారం వీళ్ళకి ఈ వారంలో కొన్ని విషయాల్లో అనుకోకుండా వీళ్ళకి పనులు నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం ఫ్రెండ్స్ నుంచి కానీ స్నేహితులు బంధువుల నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో, నూతన వ్యాపారాల్లో కానీ ప్రయత్నాలు చేస్తే కొంచెం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే భూములు, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలకు సంబంధించి కానీ కొనుగోలు అవకాశాలు ఈ వారం గోచరిస్తున్నాయి.
అలాగే విద్యార్థులు కూడా విద్యారంగంలో ఈ వారం అంతా కూడా రాణిస్తారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ వారం వీళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో వచ్చే అడ్డంకులన్నీ కూడా ఈ వారంలో తొలగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాలు ఈ వారంలో గత వారం కన్నా వ్యాపారాలు ఈ వారంలో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య మధ్యలో ధనం వ్యయ సూచనలు కనపడుతున్నాయి కనుక వీళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే వీళ్ళు ఎర్రని వస్త్రాలు ధరించి దుర్గాదేవి దర్శనం చేసుకుంటే కుజహోరలో మంచిదని తెలియజేస్తూ